అందరికీ నమస్కారం. ది డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక విచిత్రమైన పండుగ గురించి మాట్లాడుకుందాం. దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని కూడా తెలుసుకుందాం. మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. ముఖ్యంగా ఒక బౌద్ధ కథనం, దానికి సంబంధించిన విశ్లేషణలు, ఒక ఆడియో ఉపన్యాసం నుంచి కూడా కొన్ని విషయాలు తీసుకున్నాం. అవునండి. మనం మాట్లాడుకోబోయేది ప్రాచీన సావత్తి నగరంలో జరిగే బాల నక్షత్రోత్సవం అనే పండుగ. పేరు వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ. నిజమే. అయితే ఈ కథ ఆధారంగానే బుద్ధుడు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఒకటి అప్పమాద అంటే జాగ్రత్తగా ఉండటం, ఎరుకతో ఉండటం. అవును. రెండవది పమాద అంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం. వీటి గురించి అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా చాలా కీలకమైన భావనలివి. ఈ చర్చలో మన ప్రయత్నం ఏంటంటే, ఈ పండుగ కథ ద్వారా అజాగ్రత్త అంటే ఏంటి, అది మనల్ని అంటే మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అలాగే జాగ్రత్తగా ఉండటం ఎందుకు అంత ముఖ్యం, దాన్ని మన జీవితంలో ఎలా అలవాటు చేసుకోవచ్చు, ఇవన్నీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మంచి లక్ష్యం. సరే, మరి దీని గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఏమిటి బాల నక్షత్రోత్సవం, ఎక్కడ జరిగేది? ఇది ప్రాచీన భారతదేశంలో సావత్తి నగరంలో జరిగేదనమాట. ఓ. సంవత్సరంలో ఒక ప్రత్యేక సమయంలో ఒక 7 రోజుల పాటు జరిగేది. దీన్నే బాల నక్షత్రోత్సవం లేదా మూర్ఖుల పండుగ అని పిలిచేవారు. మూర్ఖుల పండుగంటే పేరులోనే ఉంది, వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉండేదా? అవును, చాలా విచిత్రంగా ఉండేది. ఆ 7 రోజులు ప్రజలు ఒంటికి బూడిద పూసుకునేవారు, ఆవు పేడ కూడా. అమ్మో. అంతేకాదు, వీధుల్లో తిరుగుతూ కనిపించిన వాళ్లను, అంటే బంధువులు, స్నేహితులు అని కూడా చూడకుండా ఎవ్వరినైనా సరేనా? ఎవ్వరినైనా, చివరికి గౌరవనీయులైన బౌద్ధ భిక్షువులను కూడా వదిలేవారు కాదు. వాళ్ల ఇళ్ల ముందు నిలబడి చాలా అసభ్యంగా, కఠినమైన మాటలతో దూషించేవారు. అంటే ఇది కేవలం సరదాగా చేసేది కాదా, ఏదో ఆట పట్టించడంలాగా? పైకి అలా కనిపించొచ్చు కాని నిజానికి ఇది ఒక రకమైన బలవంతపు వసూలన్నమాట. బలవంతపు వసూలా? ఎలా? అంటే ఆ తిట్లు, ఆ దూషణలు భరించలేని వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ల ఆర్థిక స్థాయిని బట్టి కొంచెం డబ్బు ఇచ్చేసేవారు. ఓహో. పావు కాని, అర్ధ కాని, లేదా ఒక కాని అలా ఇచ్చి వాణ్ణి పంపించేసేవారు. అంటే ఆ మాటలు అంత దారుణంగా ఉండేవన్మాట. అవును, వినడానికి భయంకరంగా ఉండేవట. ఇది అప్పటి సమాజంలో కొంతమందిలో ఉన్న అజ్ఞానం, విచక్షణ లేకపోవడం, దేన్నీ పట్టించుకోని నిర్లక్ష్య ధోరణికి ఒక ఉదాహరణ. మంచివాళ్లు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి. మరి ఆ నగరంలో బుద్ధుణ్ణి అనుసరించేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు కదా, వాళ్లేం చేశారు? వాళ్ల స్పందనేంటి? మంచి ప్రశ్న. ఆ సమయంలో సావత్తిలో అంచనా ప్రకారం దాదాపు 5 కోట్ల మంది ఆర్యశ్రావకులు ఉండేవారట. 5 కోట్ల? చాలా పెద్ద సంఖ్య. అవును, అంటే బుద్ధుని బోధనలను చాలా నిష్టగా అనుసరించేవారు. వాళ్ళు ఈ పండుగను, దానిలోని ఆ అర్థంలేని పనులను అస్సలు సహించేవారు కాదు, పూర్తిగా అసహించుకున్నారు. వాళ్ళ దృష్టిలో ఇది అనవసరమనిపించిందా? అనవసరం, అంతేకాదు సమయం వృధా చేయడం, మనసు పాడు చేసుకోవడం అని భావించారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే చర్యగా చూశారు. అందుకే వాళ్ళు దీనికి దూరంగా ఉన్నారా? ఖచ్చితంగా. వాళ్లందరూ కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. బుద్ధుడిని, ఆయనతో పాటు ఉండే భిక్షు సంఘాన్ని ఆ 7 రోజులు దయచేసి నగరంలోకి రావద్దని వినయంగా ప్రార్థించారు. ఓ, అలాగా. వారికి కావలసిన ఆహారం, ఇతర వస్తువులన్నీ తామే జాగ్రత్తగా ఆశ్రమానికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మరి వాళ్లేం చేశారు ఆ 7 రోజులు? వాళ్ల విషయానికొస్తే ఆ 7 రోజులు ఎవరూ ఇళ్లలోంచి బయటకడుగు పెట్టలేదు. ఇంట్లోనే ఉండిపోయారా? అవును, ఇంట్లోనే ఉంటూ తమ పనులు చేసుకుంటూ ధ్యానంలో గడిపారు. ఆ గొడవంతా తమ చెవిన పడకూడదని. ఆ తర్వాత 7 రోజులు గడిచాక? ఆ పండుగ ముగిసిన 7వ రోజు తర్వాత అంతా సద్దుమణిగాక వాళ్లు బుద్ధుడిని, భిక్షు సంఘాన్ని నగరంలోకి చాలా గౌరవంగా ఆహ్వానించారు. పెద్ద ఎత్తున దానధర్మాలు కూడా చేశారు. అప్పుడు బుద్ధుడితో మాట్లాడారా? అవును, అప్పుడు బుద్ధునితో తమ ఇబ్బందిని చెప్పుకున్నారు. భగవాన్, ఈ 7 రోజులు మాకు చాలా కష్టంగా గడిచింది, నరకంలా అనిపించింది అన్నారు. పాపం. ఆ మూర్ఖులు అరుస్తున్న అసభ్యమైన మాటలు అవి వినలేక మా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. ఎవరికీ ఇతరుల పట్ల గౌరవం లేదు, ఏది మంచో ఏది చెడో తెలియని స్థితి. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మేం కూడా బయటికి రాకుండా ఉండిపోయాం అని వివరించారు. వాళ్ల ఆవేదన విన్న బుద్ధుడు ఎలా స్పందించారు? ఇక్కడే అసలు విషయం మొదలవుతుందనుకుంటా కదా? అవునండి, ఇక్కడే.
బుద్ధుడు చాలా ప్రశాంతంగా వాళ్లతో ఇలా అన్నారు. తెలివి తక్కువ వాళ్ళు అంటే అజ్ఞానులు ఇలాగే ప్రవర్తిస్తారు. వాళ్ల జీవితం ప్రమాదంతో నిండి ఉంటుంది. ప్రమాదం అంటే అజాగ్రత్త. అవును, అజాగ్రత్త, నిర్లక్ష్యం. కాని బుద్ధుడు కొనసాగించారు. వివేకవంతులు అప్పమాదం అంటే జాగ్రత్త, ఎరుక, దాన్ని తమ అమూల్యమైన నిధిలాగా భావించి కాపాడుకుంటారు. నిధిలాగా. అది గాథ 26 ఇలా ఉంటుంది. బాలా దుమ్మెదినో జన పమాదం అనుయుంజంతి మెధావి చ అప్పమాదం సెట్టం ధనమివ రక్కతి. బాల దుమ్మెథినో జన. దీని అర్థమేమిటి? బాల దుమ్మెదినో అంటే మూర్ఖులు, అసలు విలువేంటో తెలియని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అనమాట. సరే. వాళ్ళు పమాదం అనుయుంజంతి అంటే అజాగ్రత్తలో, నిర్లక్ష్యంలో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ల జీవితం అలాగే గడిచిపోతుంది. మరి రెండో భాగం మెధావీచా? మెధావి అంటే వివేకవంతులు, తెలివైనవారు, జ్ఞానులు. వాళ్ళు అప్పమాదం అంటే జాగ్రత్తను, ఎరుకను సెట్టం ధనమివ రక్కతి అత్యంత గొప్పదైన నిధిని కాపాడుకున్నట్లుగా కాపాడుకుంటారు. అంటే ఇక్కడ ప్రమాదం అంటే కేవలం మర్చిపోవడం లేదా అజాగ్రత్తగా ఉండడం మాత్రమేనా? లేకపోతే దాని వెనక ఇంకా లోతైన అర్థముందా? ఎందుకంటే ఈ మూర్ఖుల పండుగలో వాళ్ల ప్రవర్తన చూస్తే అది కేవలం మతిమరుపులా అనిపించడం లేదు. సరిగ్గా పట్టుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రమాదమంటే కేవలం పైపైన కనిపించే అజాగ్రత్త కాదు. దాని అర్థం ఇంకా లోతైనది. ఎలా? ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాథమిక అజ్ఞానం, బేసిక్ ఇన్సానిటీ లాంటిది. అంటే వాస్తవికతను సరిగ్గా గ్రహించలేకపోవడం, క్షణికమైన భావోద్వేగాలకు, కోరికలకు సులభంగా కొట్టుకుపోవడం. ఉదాహరణకి ఇంద్రియ సుఖాల వెంటపడటం, ఆధ్యాత్మికంగా కాని మానసికంగా కాని ఏమాత్రం ఎదుగుదలకు ఉపయోగపడని పనుల్లో పూర్తిగా మునిగిపోవడం. దీన్నే మనం ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ అంటే భావోద్వేగ అపరిపక్వత అని కూడా అనొచ్చు. ఆ బాలనక్షత్రోత్సవంలో వాళ్ల ప్రవర్తన దీనికి ఉదాహరణ అంటారా? ఖచ్చితంగా. ఆ క్షణం ఆనందం కోసం, ఆ ఉల్లాసం కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను, ఇతరుల గౌరవాన్ని, నైతిక విలువలను పూర్తిగా గాలికి వదిలేయడం ఇదే ప్రమాదం. మరి దీనికి వ్యతిరేకం అప్పమాదం. దాన్ని నిధిలా కాపాడుకోవడమంటే ఎలా? జ్ఞానుల దృష్టిలో అప్పమాదమనేది బంగారం, వెండి, వజ్రాలు ఇలాంటి ప్రాపంచిక సంపదల కన్నా చాలా విలువైనది. ఎందుకని? ఎందుకంటే ఈ ప్రాపంచిక సంపదలన్నీ తాత్కాలికం, వస్తాయి, పోతాయి. కాని అప్పమాదం అంటే ఎరుక, జాగ్రత్త, ఇది ఆధ్యాత్మిక పురోగతికి, శాశ్వతమైన శాంతికి అంటే నిర్వాణానికి మూలధనం లాంటిది. అదే మనల్ని ఉన్నత స్థితులకు తీసుకువెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే మూర్ఖులు నిర్లక్ష్యంలో మునిగి తేలితే, జ్ఞానులు ఎరుకను ప్రాణం కంటే మిన్నగా కాపాడుకుంటారు. ఎందుకంటే దాని అసలు విలువేంటో వాళ్లకి తెలుసు. అర్థమైంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక రెండవ గాథ కూడా ముఖ్యమైనదే అన్నారు కదా, అది కూడా ఈ అప్పమాదం గురించేనా? అవును, అది కూడా దీనికి సంబంధించిందే. అది గాథ 27. ప్రమాదం మా అనుయుంజథ కామరతీ సంతవం మా అనుయుంజథ అప్పమత్తో హి ఝాయంతో విపులం సుఖం పప్పోతి. ప్రమాదం మా అనుయుంజథ. దీని భావమేమిటి? ప్రమాదం మా అనుయుంజత అంటే అజాగ్రత్తలో మునిగిపోకండి. మొదటి గాథలో చెప్పినట్టు ఆ నిర్లక్ష్యంలో ఉండకండి. సరే. కామరతి సంతవం మా అనుయుంజత, ఇది చాలా ముఖ్యం. అంటే ఇంద్రియ సుఖాల పట్ల, వాటిమీద ఉండే అనుబంధం, కోరికల పట్ల ఆసక్తి చూపకండి. వాటిని పూర్తిగా వదిలివేయండి. కామరతీ సంతవం అంటే కేవలం శారీరక సుఖాలేనా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా విస్తృతమైన పదం. కేవలం ఇంద్రియానందం, శారీరక సుఖాలు మాత్రమే కాదు. మరి ధనం, అధికారం, కీర్తి ప్రతిష్టలు, మనకిష్టమైన వస్తువులు, వీటన్నిటితో పాటు మన భావాలు, మన సిద్ధాంతాలు, మన అభిప్రాయాలు, మన నమ్మకాలు, వీటి పట్ల ఉండే తీవ్రమైన కోరిక, వాటికత్తుకుపోయే తత్వం అటాచ్మెంట్, మమకారం, దీన్నే బౌద్ధ పరిభాషలో తృష్ణ, తన్హా అంటారు. ఇవన్నీ కూడా కామరతి సంతవం కిందకే వస్తాయి. ఓహో, అంటే మనకు నచ్చిన దేన్నైనా సరే గట్టిగా పట్టుకుని అది లేకపోతే నేను ఉండలేను అనే స్థితి అనమాట. ఖచ్చితంగా అదే తృష్ణ. చివరి పాదం అప్పమత్తోహి. ఎందుకంటే అప్పమత్తోహి ఝాయంతో, జాగ్రత్తగల వ్యక్తి ఎరుకతో ఉంటూ ధ్యానంలో నిమగ్నమైతే, ఝాయంతో అంటే ధ్యానిస్తూ,
అతను విపులం సుఖం పప్పోతి గొప్ప ఆనందాన్ని అంటే అంతిమంగా నిర్వాణాన్ని పొందుతాడు. అంటే ఈ తృష్ణ అనే కోరిక, ఈ అటాచ్మెంట్ ఇదే అసలు సమస్యలకు కారణమంటారా? కుటుంబ కలహాల నుండి యుద్ధాల వరకు కూడా? బుద్ధుని విశ్లేషణ ప్రకారం అవును. ప్రపంచంలోని చాలా రకాల బాధలకు, సంఘర్షణలకు మూల కారణం ఈ స్వార్థంతో కూడిన తృష్ణ లేదా అత్తుకుపోయే తత్వమే. నిజమా? అవును. ఇది అజ్ఞానంతో కలిసి మనల్ని ఈ జననమరణ చక్రంలో అంటే సంసారంలో బంధించి ఉంచుతుంది. ప్రాథమికంగా దేనినైనా నాది, నేను, నావాళ్లు అని గట్టిగా పట్టుకోవడమే సమస్యకు మూలమని బుద్ధుడు చెప్పారు. ఓకే ఓకే. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. అజాగ్రత్త అంటే పమాధ. ఇది అజ్ఞానం నుండి, విచక్షణ లేకపోవడం నుండి వస్తోంది. ఆ దారిలో వెళ్లేవాళ్లు తాత్కాలిక సుఖాల కోసం చూస్తారు. కాని అవి నిజమైన ఆనందాన్ని ఇవ్వవు. పైగా తరువాత అశాంతికి దారితీస్తాయి. ఖచ్చితంగా. అందుకే బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు. పమాదో మచ్చునో పదం అజాగ్రత్త మృత్యుమార్గం. మృత్యుమార్గం అంటే? ఇక్కడ మృత్యువంటే కేవలం శారీరక మరణం కాదు. ఈ సంసార చక్రంలో నిరంతరం పుడుతూ, చస్తూ, ఈ బాధల వలయంలో తిరుగుతూ ఉండటం. ఓహో. అజాగ్రత్త గలవారు తప్పుడు మార్గాల్లో ఆనందాన్ని వెతుకుతారు. అంటే హింసలో, అబద్ధంలో, తప్పుడు లైంగిక ప్రవర్తనలో, మత్తు పదార్థాలలో, ఇలాంటి వాటిలో. ఆ బాల నక్షత్రోత్సవంలో ప్రజల ప్రవర్తన ఆ తాత్కాలిక ఉల్లాసం కోసం ఇతరులను బాధపెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం దీనికి సరైన ఉదాహరణ. వాళ్ళు ఆ క్షణం ఎంజాయ్ చేస్తారు, కాని తర్వాత వచ్చే పరిణామాలను ఆలోచించరు. అంతే, వాటిని పట్టించుకోరు. అదే ప్రమాదం. మరి దీనికి పూర్తిగా వ్యతిరేకమైన జాగ్రత్త అంటే అప్పమాద స్వభావమేమిటి? అది ఎలా భిన్నంగా ఉంటుంది? బుద్ధుడు చెప్పిన రెండో వాక్యం గుర్తుందా? అప్పమాదో అమతపదం జాగరత్త అమృత మార్గం. అమృత మార్గం అంటే? అంటే నిర్వాణానికి, శాశ్వతమైన శాంతికి దారితీసే మార్గం. వివేకవంతులు, జ్ఞానులు ఈ మార్గాన్ని అనుసరిస్తారు. వారు తమ మనస్సును అప్రమత్తంగా, ఎరుకతో ఉంచుకుంటారు. ఒక అమూల్యమైన నిధిలా కాపాడుకుంటారు. వాళ్ళు ఎలా ఆనందాన్ని పొందుతారు? వారు మంచి మాటలు, మంచి పనులు, మంచి ఆలోచనల ద్వారా నిజమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. ఈ ఆనందం చూడండి, ఈ లోకంలోనూ ఉంటుంది, పరలోకంలోనూ ఉంటుంది. ఈ జన్మలోనూ, తర్వాతి జన్మల్లోనూ కూడా కొనసాగుతుంది. అంటే ఇది తాత్కాలికమైన ఉద్రేకం కాదన్నమాట. కాదు, ఇది వివేకంతో కూడిన ప్రశాంతమైన ఆనందం, కామ్ హ్యాపీనెస్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అప్పమాద అంటే మన మనస్సును నిరంతరం మంచి స్థితిలో, అంటే కుశల చిత్తంలో, హోల్సమ్ మెంటల్ స్టేట్స్ ఉంచుకోవడానికి ప్రయత్నించడం. కుశల చిత్తం అంటే? అంటే మంచి ఆలోచనలు, మంచి భావాలు. ఉదాహరణకు బుద్ధుని గుణాలను గుర్తుచేసుకోవటం, ధర్మాన్ని శ్రద్ధగా వినడం, దానధర్మాలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, పెద్దలను గౌరవించటం ఇవన్నీ మంచి పనులే. ఇవన్నీ అప్పమాదంలో భాగాలే. వీటన్నిటికీ మూలమేంటంటే నిరంతర శ్రద్ధ, అటెన్షన్, ఎరుక, మైండ్ఫుల్నెస్, జాగరూకత. అంటే మనస్సు చెడు మార్గాల్లోకి, అకుశల ధర్మాల్లోకి అంటే రాగం, ద్వేషం, మోహం వంటి వాటిలోకి జారిపోకుండా నిరంతరం కాపాడుకోవడమే అప్పమాదం. వినడానికి చాలా బాగుంది, నిజంగా అమూల్యమైనది అనిపిస్తోంది. కాని ఆచరణలో పెట్టడమెలా? ముఖ్యంగా మనలాంటి సాధారణ వ్యక్తులు, రోజువారీ జీవితంలో పనులతో బిజీగా ఉండేవాళ్లు ఈ జాగ్రత్తను ఎలా అభ్యాసం చెయ్యాలి? ఇదేదో గుహలో కూర్చుని తపస్సు చేసేవాళ్లకే సాధ్యమా అనిపిస్తుంది కొన్నిసార్లు. మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి ఇదే సందేహం వస్తోంది. అయితే బుద్ధుడు అందరినీ దృష్టిలో ఉంచుకునే బోధించారు. ఆయన 2 రకాల అప్పమాద అభ్యాసాలను సూచించారు. అవేమిటి? ఒకటి సాంప్రదాయక పద్ధతి. దీన్ని లౌకిక అప్పమాదం అనొచ్చు. ఇది అందరూ సులభంగా చేయగలిగేది. రెండవది పరమార్థ పద్ధతి. ఇది లోకోత్తర అప్పమాదం. ఇది మరింత లోతైనది, ఎక్కువ ఫలితాన్నిచ్చేది. ముందుగా సాంప్రదాయక పద్ధతి గురించి చెప్పండి. సాంప్రదాయక పద్ధతిలో మంత్రాలు చదవడం, పూజలు చేయడం, దేవుణ్ణి స్మరించుకోవడం, దానధర్మాలు చేయడం ఇలాంటివన్నీ వస్తాయి. ఇవి కూడా అప్పమాదమేనా? అవును, ఇవి కూడా మంచివే. ఖచ్చితంగా అప్పమాదమే. ఎందుకంటే ఇవి మనసును కొంతవరకైనా మంచివైపు మళ్లిస్తాయి, చెడు నుంచి దూరంగా ఉంచుతాయి. అయితే వీటి శక్తి కొంత పరిమితంగా ఉంటుంది. వీటి వల్ల కలిగే మేలు తాత్కాలికంగా ఉండవచ్చు. ఎందుకంటే వీటిలో ప్రజ్ఞ,
అంటే విషయాలను లోతుగా యథాతథంగా అర్థం చేసుకునే శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. అర్థమైంది. మరి రెండోది పరమార్థాభ్యాసం. అదే లోకోత్తర అపమాదం అన్నారు కదా. అవును, ఇది ప్రధానంగా విపశ్యనా ధ్యానానికి సంబంధించింది. అంటే మన శరీరాన్ని, మన మనస్సును నిశితంగా లోతుగా గమనించడం. ఎలా గమనించడం? ఉదాహరణకు, శరీరాన్ని 32 భాగాలుగా విశ్లేషించడం, లేదా పంచభూతాలుగా అంటే నేల, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే తత్వాలుగా చూడటం. మనస్సు, శరీరం వీటిని కలిపి నామరూపాలు అంటారు. ఎలా పనిచేస్తున్నాయో గమనించడం. ఇంకా వాటి మధ్య ఉన్న కారణకార్య సంబంధాన్ని, కాజ్ అండ్ ఎఫెక్ట్ గమనించడం. అన్నీ అంటే మన శరీరం, మన ఆలోచనలు, మన భావాలు అన్నీ నిరంతరం మారుతూ ఉంటాయని, అనిత్యం గ్రహించడం. ఈ మార్పు వల్ల ఎప్పుడు పూర్తి సంతృప్తి లభించదని, దుఃఖం తెలుసుకోవడం. వీటికి శాశ్వతమైన, మారని ఆత్మ అంటూ ఏదీ లేదని, అనాత్మ స్వయంగా అనుభవపూర్వకంగా గ్రహించటం. ఓహో, అంటే ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడేది కాదు, మన అనుభవంతో తెలుసుకోవడమా? ఖచ్చితంగా. అందుకే ఇది అత్యంత శక్తివంతమైన అభ్యాసం. ఇందులో ప్రజ్ఞ చాలా అధికంగా ఉంటుంది. ఇది నేరుగా మనలోని అజ్ఞానాన్ని తొలగించి విముక్తికి, నిర్వాణానికి దారితీస్తుంది. అయితే ఈ పరమార్థ అభ్యాసం వినడానికే చాలా కష్టంగా, క్లిష్టంగా అనిపిస్తోంది. ముఖ్యంగా మనస్సు నిలకడగా లేనప్పుడు, ఒకచోట ఆగనప్పుడు ఇన్ని విషయాలను గమనించడం ఎలా సాధ్యం? నిజమే, మీరు చెప్పింది కరెక్టే. ప్రారంభంలో ఇది చాలా సవాలుగా ఉంటుంది. మనసు కోతిలాంటిది అంటారు కదా, ఒకచోట ఆగదు. అందుకే ఓర్పు అంటే క్షాంతి చాలా చాలా ముఖ్యం. ఓర్పు. అవును, ఇది ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో వచ్చేసే విద్య కాదు. నెమ్మదిగా, క్రమంగా, పట్టుదలగా అభ్యాసం చేయాలి. మనసులో అజాగ్రత్త, పరధ్యానం, నిర్లక్ష్య భాగాలు చాలా బలంగా ఉంటాయి. ఉదాహరణకు 95% అవే ఉన్నాయనుకోండి. అప్పుడు జాగ్రత్తను, ఎరుకును మిగిలిన 5% పెంచుకోవడం చాలా కష్టం. చిన్న శబ్దానికి, చిన్న ఆలోచనకు కూడా మనసు చెదిరిపోతుంది. కాని సాధన వదలకుండా చేస్తూ ఉంటే క్రమంగా ఆ జాగ్రత్త శాతం పెరుగుతుంది. 5% నుంచి 10%, 20%, నెమ్మదిగా 50% దాటుతుంది. 50% దాటితే? ఎప్పుడైతే జాగ్రత్త, ఎరుక అనే భాగం 50% కంటే ఎక్కువవుతుందో అప్పుడు మనసుపై మనకు మంచి పట్టొస్తుంది. అప్పుడు అజాగ్రత్తను, పరధ్యానాన్ని అధిగమించడం క్రమంగా సులభమవుతుంది. ఈ సాధనలో మొదటి అడుగు ఏమిటి? మనసు అంత చంచలంగా ఉన్నప్పుడు దాన్ని ఎలా నియంత్రించాలి? ధ్యానంలో, ముఖ్యంగా విపశ్యనలో మొదటి అడుగు చాలా ముఖ్యం. అదేంటంటే మనస్సులోని ఆటంకాలను, నివారణలు, హిండరెన్సెస్ గుర్తించడం, వాటిని తగ్గించుకోవడం లేదా పూర్తిగా అణచివేయడం. ఆటంకాలు అవి ఎలా ఉంటాయి? ఇవి మన ఏకాగ్రతకు, మన ప్రశాంతతకు అడ్డుపడే గోడలలాంటివి. ప్రధానంగా 5 రకాలుగా చెప్తారు. 1. ఇంద్రియ సుఖాల పట్ల తీవ్రమైన కోరిక, కామచ్ఛందం. 2. ఇతరుల పట్ల ద్వేషం లేదా కోపం, వ్యాపాద. మూడోది? 3. బద్ధకం లేదా నిద్రమత్తు, ధీనమిద్ద. 4. మనస్సులో చంచలత్వం లేదా ఆందోళన, గతం గురించిన చింత లేదా భవిష్యత్తు గురించిన ఆందోళన, ఉద్దచ్చ కుక్కుచ్చ. 5వది చేసే పని మీద, గురువు మీద లేదా ధర్మం మీద అనవసరమైన సందేహాలు, విచికిచ్చ. బాబోయ్, ఇన్ని ఉన్నాయా? వీటిని ఎలా ఎదుర్కోవాలండి? భయపడాల్సిన పనిలేదు. ప్రతి ఆటంకానికి బుద్ధుడు విరుగుడు కూడా చెప్పారు. అంటే వాటిని ఎదుర్కొనే పద్ధతులు. ఉదాహరణకు మనసులో తీవ్రమైన రాగం అంటే ఒక వస్తువుమీదో, వ్యక్తిమీదో విపరీతమైన ఆసక్తి కలిగినప్పుడు దానిలోని అశాశ్వతత్వాన్ని, అనిత్యం గుర్తుచేసుకోవాలి. లేదా అశుభభావన అంటే శరీరం యొక్క అశుద్ధ స్వభావాన్ని ధ్యానించాలి. లేదా అందరి పట్ల మైత్రీ భావన, లవింగ్ కైండ్నెస్ పెంచుకోవాలి. ద్వేషం వస్తే? ద్వేషం లేదా కోపం కలిగినప్పుడు కరుణాభావన, కంపాషన్ చేయాలి. ఎదుటివారి స్థానంలో మనల్ని ఊహించుకోవాలి. బద్ధకం ఆవహించినప్పుడు ప్రయత్నాన్ని, పట్టుదలను పెంచాలి. బుద్ధుని బోధనల గొప్పతనావి గుర్తుచేసుకోవాలి. మనసు చంచలంగా ఉంటే? మనసు చంచలంగా, ఆందోళనగా ఉన్నప్పుడు శ్వాసమీద దృష్టి పెట్టడం, ఆనాపానసతి చాలా మంచి పద్ధతి. సందేహాలు వస్తే తెలిసిన గురువును అడగడం
లేదా ధర్మాన్ని తర్కబద్ధంగా విశ్లేషించుకోవడం చేయాలి. చూడండి, ఈ ఆటంకాలనేవి మనసులో సహజంగా వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరైన విరుగుడు వాడితే అవి నెమ్మదిగా తగ్గుతాయి. అవి తగ్గినప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత, సమాధి సులభంగా కుదురుతుంది. అంటే ఇది మనం కారు నడిపేటప్పుడు గేర్లు మార్చినట్టుగా ఉండాలా? ఖచ్చితంగా. చాలా మంచి పోలిక చెప్పారు. మనస్సు ఏ స్థితిలో ఉందో గమనించి దానికి తగిన ధ్యాన పద్ధతిని ఎంచుకోవాలి. ఏదో ఒకే పద్ధతి అందరికీ అన్ని సమయాల్లో పనిచెయ్యదు. అందుకే ఆచరణ సాధ్యమైన మనకు సరిపోయే ధ్యాన పద్ధతిని కనుక్కోవడం, దాన్ని అభ్యాసం చేయడం ముఖ్యం. ఇది కూర్చుని ధ్యానం చేసేటప్పుడు సరే, కాని మీరు ముందే అన్నట్టు రోజువారీ పనుల్లో, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఆఫీసులో పనిచేసేటప్పుడు ఈ జాగ్రత్తను, ఈ ఎరుకను ఎలా పాటించాలి? మంచి పాయింట్. అప్పమాదమంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడే కాదుగదా. అవును. ప్రారంభకులకు, అంటే ఇప్పుడిప్పుడే మొదలుపెట్టేవాళ్లకి తమ శరీర కదలికలపై దృష్టి పెట్టడం, కాయానుకస్సన, చాలా సులభం మరియు చాలా ఉపయోగకరం. అంటే నడుస్తున్నప్పుడు నడుస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఆ కదలికను గమనించడం, కూర్చున్నప్పుడు కూర్చున్నాను అని, చేతులు కదిపినప్పుడు కదుపుతున్నాను అని, ఇలా ప్రతి కదలికను గమనిస్తూ ఉండడం. ఇది మనసును వర్తమాన క్షణంలో ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది కాస్త సులభంగానే అనిపిస్తోంది. అవును. అనుభవం పెరిగే కొద్దీ దీన్ని విస్తరించుకోవచ్చు. తమ ఆలోచనల ప్రవాహాన్ని గమనించడం, చిత్తానుపස්සన అంటే ఏ ఆలోచన వస్తోంది, అది మంచిదా చెడ్డదా అని గమనించడం. అలాగే కలుగుతున్న సుఖ దుఃఖ అనుభూతులను వేదానుపස්සన కూడా గమనించడం నేర్చుకోవచ్చు. మౌనం పాటించడం కూడా చాలా సహాయపడుతుంది. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమా? కేవలం నోరు మూసుకునుండటం కాదు, మనసును కూడా ధ్యాన వస్తువుపై నిలిపి అనవసరమైన ఆలోచనలు చేయకుండా మౌనంగా ఉండడం. దీన్నే ఆర్య తూస్మీంభావమంటారు. అంటే బయట మౌనంతో పాటు లోపల కూడా ప్రశాంతంగా ఎరుకతో ఉండటం. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏమిటది? మనసులో రాగం, ద్వేషం, మోహం వంటి అకుశల ధర్మాలు, అన్హోల్సమ్ స్టేట్స్ తలెత్తినప్పుడు వాటిని గుర్తించడం ముఖ్యం. గుర్తించడమే కాదు, వాటిని ఎదుర్కోవటానికి, తొలగించడానికి అవసరమైన మానసిక సాధనాలను, అంటే సరైన ధ్యాన పద్ధతులను, ఉదాహరణకు మైత్రి, కరుణ, అశుభ, అనిత్య భావనలు వంటివి ముందే అభ్యసించి సిద్ధంగా ఉంచుకోవాలి. అంటే ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలా? అవును. దీనికి ఆచరణాత్మక శిక్షణ అవసరం. అప్పుడే జీవితంలో అనుకోని సమస్యలు, కష్టాలు ఎదురైనప్పుడు మనం తట్టుకుని నిలబడగలం. మన మనసు మనల్ని తప్పుదోవ పట్టించకుండా సురక్షితంగా ఉండగలం. ఇది ఎలాగంటే తుఫాను రాకముందే ఇల్లు గట్టిగా కట్టుకోవడం లాంటిది. బాగా చెప్పారు. అయితే ఇంత కష్టపడి ఇంత ఓర్పుతో సాధన చెయ్యాలంటే మన ముందు ఒక స్పష్టమైన లక్ష్యం ఉండటం అవసరమా? ఒక సంకల్పం? లేకపోతే మధ్యలోనే నీరుగారిపోయే ప్రమాదముందా? ఖచ్చితంగా అవసరం. మీరన్నది నిజం. లక్ష్యం లేని ప్రయాణం ఎటు వెళ్తుందో తెలీదు కదా. గమ్యం లేని నావలాంటిది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఉన్నాడు. తాను డాక్టర్ అవ్వాలని గట్టిగా లక్ష్యం పెట్టుకున్నాడనుకోండి. అప్పుడు పరీక్షలు కష్టంగా ఉన్నా, రాత్రులు మేల్కొని చదవాల్సొచ్చినా ఆ లక్ష్యం అతనికి ప్రేరణ ఇస్తుంది. కష్టపడి చదువుతాడు. అవును, నిజమే. అలాగే ఈ సంసార దుఃఖం నుండి నేను విముక్తి పొందాలి, శాశ్వతమైన శాంతి అయిన నిర్వాణాన్ని సాధించాలి అనే దృఢనిశ్చయం, దీన్నే అధిష్ఠాన అంటారు. లేదా తీవ్రమైన మంచి కోరిక, దీన్ని ఛందా అంటారు. ఇది తృష్ణ కాదు. ఉంటేనే ఈ అప్పమాద మార్గంలో ఎదురయ్యే కష్టాలను ఓర్చుకుని పట్టుదలతో ముందుకు సాగగలం. అయితే కేవలం కోరిక ఉంటే సరిపోదు. నేను నిర్వాణం పొందాలి అని అనుకుంటే సరిపోదు. దానికి తగిన సాధన, ప్రయత్నం చెయ్యాలి. అంటే లక్ష్యం, సాధన రెండూ ముఖ్యమేనా? అవును. కేవలం సాధన చేస్తూ స్పష్టమైన లక్ష్యం లేకపోతే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అలాగే లక్ష్యం పెట్టుకుని సాధన చెయ్యకపోతే అక్కడికెప్పటికీ చేరలేం. కాని లక్ష్యం మరియు సరైన సాధన ఈ రెండూ కలిసినప్పుడు విజయం తప్పకుండా లభిస్తుంది. అందుకే రోజూ తమ లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడం, దానికోసం సాధన చేయాలనే సంకల్పాన్ని మళ్లీ మళ్లీ పునరుద్ధరించుకోవడం చాలా ముఖ్యం. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. చెప్పండి. మనం ముందు చెప్పుకున్నట్టు కేవలం పూజలు, దానధర్మాలు వంటి సాంప్రదాయక పనులు చేయడం మంచిదే. అవి పుణ్యాన్నిస్తాయి, భవిష్యత్తులో మంచి మార్గానికి, మంచి పరిస్థితులకు పునాది వేస్తాయి.
అందులో సందేహం లేదు. కానీ వాటి వల్ల మాత్రమే అంతిమ సత్యం, నిజమైన ప్రజ్ఞ, రియల్ విజ్డమ్ పూర్తిగా లభించదు. నిజమైన విముక్తి, జ్ఞానం అంటే విషయాలను యథాతథంగా చూసే శక్తి విపశ్యనా ధ్యానం వంటి పరమార్థ అభ్యాసం ద్వారానే లభిస్తుంది. అంటే పునాది వేసుకుని దానిమీద అసలైన భవనం కట్టాలన్నమాట. ఖచ్చితంగా రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. కానీ అంతిమ లక్ష్యం నిర్వాణమైతే పరమార్థ అభ్యాసంపై తప్పకుండా దృష్టి పెట్టాలి. అద్భుతం. చాలా లోతైన విశ్లేషణ. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ బాల నక్షత్రోత్సవం అనే వింత కథ, దానిపై బుద్ధుని విశ్లేషణ, ఇవన్నీ మనకు ఏం తెలియజేస్తున్నాయి? స్థూలంగా చెప్పాలంటే అజాగ్రత్త, పమాద అనేది ఒక ప్రమాదకరమైన మార్గం. అది క్షణికమైన పైపై సుఖాల వెంట పరిగెడుతూ చివరికి మనల్ని దుఃఖంలోకి, ఈ సంసార బంధంలోకి నెడుతుంది. అదే సమయంలో జాగ్రత్త, అప్పమాద. అవును. అదే సమయంలో జాగ్రత్త అనేది ఒక అమూల్యమైన నిధి లాంటిది. దాన్ని నిరంతర సాధనతో, ఓర్పుతో, వివేకంతో కాపాడుకుంటే అది మనకు ఈ లోకంలో సుఖాన్ని, ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా అంతిమంగా పరమశాంతి అయిన నిర్వాణాన్ని కూడా అందిస్తుంది. అంటే అప్పమాదం కేవలం ధ్యానం చేసే కొద్ది సమయం మాత్రమే కాదు. కాదు. అదొక జీవన విధానం, లైఫ్ స్టైల్. ప్రతి క్షణం నడిచేటప్పుడు, తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పనిచేసేటప్పుడు ప్రతి క్షణం మన మనస్సును గమనించుకుంటూ దాన్ని మంచి మార్గంలో, ఎరుకతో, జాగరూకతతో ఉంచుకోవడానికి చేసే నిరంతర ప్రయత్నమే అప్పమాదం. ఇది మనలోని చీకటిని పోగొట్టి వెలుగునిస్తుందంటారా? అవును. ఇది మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి ప్రజ్ఞ అనే వెలుగును ప్రసాదిస్తుంది. ఈ రోజులో మనం జీవిస్తున్న ప్రపంచం గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే మన చుట్టూ నిరంతరం మనల్ని ఆకర్షించే విషయాలు, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు, క్షణికమైన వినోదాలు, ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే ఆధునిక బాలనక్షత్రోత్సవాలే అంటారా? ఆసక్తికరమైన పోలిక. మనం కూడా తెలియకుండానే ఈ క్షణికమైన ఆకర్షణల్లో పడి ఒక రకమైన ప్రమాదంలో మునిగిపోతున్నామా? మరి అలాంటప్పుడు బహుశా గంటల తరబడి కూర్చుని ధ్యానం చెయ్యలేకపోయినా సరే, మన రోజువారీ జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పనిలోనూ ఆ అప్పమాదం వైపు, అంటే కొంచెం ఎక్కువ ఎరుక, కొంచెం ఎక్కువ జాగ్రత్త వైపు, చిన్నవైనా సరే స్థిరమైన అడుగులు ఎలా వేయవచ్చు? ఇది బహుశా మనందరం ఆలోచించాల్సిన విషయమేమో. ఈ ఆలోచనలతో ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం.